బ్రేకింగ్ న్యూస్ నల్గొండ జిల్లా దేవరచెర్లలో ఇద్దరు చనిపోవడం విషాదం నింపింది. దిండివాగులో పడిన 5 ఏళ్ల బాలుని కాపాడబోయి ఇద్దరు యువకులు మృతి చెందారు. చనిపోయిన యువకుడిలో ఒకరు ఎంబీబీఎస్ విద్యార్థి రామ్. పండుగ కోసం తెనాలి నుంచి బంధువుల ఇంటికొచ్చారు. బాలుడిని కాపాడిపోయి చనిపోవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గల్లంతైన సాయి ఉమాకాంత్ కోసం ఇంకా గాలింపు కొనసాగుతుంది. పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి రమేష్ అందుబాటులో ఉన్నారు. రమేష్, విషాద ఛాయలు అలుముకుని ఏ విధంగా కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలమిస్తున్నారు మనం చూస్తున్నాం అటు దేవరచెర్ల మండలంలో. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి అనుకోవచ్చు? గాలింపు చర్యలు ఎక్కడి వరకు వచ్చినాయి? మరో వ్యక్తి కోసం ఏ విధంగా చర్యలు కొనసాగుతున్నాయి? అసలు కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? కుటుంబ సభ్యులంతా కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి కనిపిస్తుంది. వీరంతా తెనాలికి చెందిన వారు. దసరా పండుగ, తెలంగాణలో దసరా పండుగ అంటే చేస్తారు కాబట్టి వారంతా తెనాలి నుంచి నిన్ననే బంధువుల ఇంటికి రావడం జరిగింది. అంతా ఉదయం ఆ గ్రామస్తులంతా కలిసి కూడా వారి బంధువులతో కలిసి ఏదైతే ఆ డిండి ఈ చెరువు ఉందో, ఈ కాలువ చెరువు దగ్గర మొత్తం వంట వార్పు కార్యక్రమం చేసుకుంటున్నారు. అంతా కూడా చెట్ల కింద ఉన్నారు. అదేవిధంగా ఈ పిల్లలు ఎవరైతే ఉన్నారో 5-6 పిల్లల వరకు కూడా ఆ పక్కనే ఉన్నటువంటి ఆ వాగులోకి వెళ్లి కూడా స్నానం చేయడానికి వెళ్తుండడం జరిగింది. అక్కడ అందరూ ఉన్నటువంటి క్రమంలోనే ఆ సాయి చరణ్ అనే ఆ బాలుడు మొత్తం అందులోనే తప్పిపోవడం జరిగింది. వెంటనే ఆ ప్రమాదం అక్కడ చూసినటువంటి వారి యొక్క బంధువులు ఇద్దరు కూడా ఎవరైతే ఉన్నారో రాము, గోపి, ఆ ఎంబీబీఎస్ విద్యార్థి రాము అదేవిధంగా గోపి ఇద్దరు కూడా ఆ బాలుని కాపాడేటువంటి క్రమంలో కూడా వారు రాము, గోపి ఇద్దరు కూడా ఈత రాదు, వాళ్ళు ఈత కూడా రాదు, కాకపోతే ఆ బాబుని కాపాడదామన్నటువంటి క్రమంలో వారు వెంటనే ఆ కాలువలోకి దిగడం జరిగింది. వారిద్దరు కూడా అక్కడే ఆ కాలువలోనే మృతి చెంది ఇద్దరు డెడ్ బాడీ మృతదేహాలు, ఇద్దరు గోపి, రాము మృతదేహాలు ఇద్దరివి కూడా దొరికినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఆ బాలుడు ఎవరైతే ఉన్నారో ఆ బాలుని ఆచూకీ ఆ మృతదేహం ఇంకా లభ్యం కాలేదు. పోలీసులు, స్థానికులంతా కూడా గాలింపు చర్యలు అయితే చేపట్టడం జరిగింది. ఇటీవల కాలంలో చూసినట్లయితే ఈ డిండి చెరువు ఉప్పొంగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆ డిండి చెరువు ఉప్పొంగి కూడా మొత్తం ఈ దేవరచెర్ల గుండా కూడా అక్కడి నుంచే వాగు ప్రవహిస్తుంది. వీరంతా సరదాగా వాగు పక్కనే అంతా వంట వార్పు చేసుకుని దసరా సంబరాలు చేసుకుందామని కూడా బంధువులతో కలిసి రావడం జరిగింది. అయితే పిల్లలంతా కూడా కాలువలోకి దిగి ఆ ఈత కొడుతున్నటువంటి సమయంలోనే ఆ అదుపు తప్పి అందులోనే కొట్టుకపోవడం జరిగింది. కాపాడే క్రమంలో వారికి ఈత రాదని తెలిసినా కానీ అప్పుడు ఏంటంటే రక్షించేటువంటి క్రమంలో కూడా వారు ఆ వాగులోకి వెళ్ళడం జరిగింది. ఆ క్రమంలోనే ఇద్దరు కూడా అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. ఆ పాటు ఇంకా లభ్యం కాలే బాబు మృతదేహం కోసం గాలింపు చర్యలు చెప్పడం జరిగింది. ఏదేమైనప్పుడు కూడా తెనాలి నుంచి బంధువుల ఇంటికి దసరా పండుగ వచ్చి కూడా ఇక్కడ అంతా ఈ విధంగా విషాదంగా మారడంతో కూడా ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. రైట్ రమేష్, అయితే బాలుడికి సంబంధించి ఏ విధంగా అక్కడికి వెళ్ళటం జరిగింది? బాలుడు ఎప్పుడు కనిపించకుండా పోయారు? దానికి సంబంధించి బాలుడి తల్లిదండ్రులతో మాట్లాడే ప్రయత్నం చేశారా? అసలు ఎందుకు అక్కడ పడిపోవాల్సి వచ్చింది? దానికి సంబంధించిన డీటెయిల్స్. ఈ బాలుడు కూడా ఆ తెనాలికి చెందినటువంటి ఆ బంధువుల అబ్బాయి. వారంతా కూడా మొత్తం ఆ గ్రామ చివరనే ఆ గ్రామానికి ఆనుకొని ఇక్కడ కాలువ కూడా వెళ్తుంది. ఆ కాలువ సమీపంలో వాళ్ళు అక్కడంతా వంట వార్పు చేసుకుందామని కుటుంబ సమేతంగా అక్కడికి రావడం జరిగింది. అంతా కుటుంబ సమేతంగా వారంతా వంటలు చేస్తున్నటువంటి క్రమం ఈ పిల్లలంతా కూడా ఆ వాగు పక్కనే ఆడుకుంటూ ఆ ఈత కొట్టుతుండడం జరుగుతుంది. అందులోనే వాగు అనేది అక్కడ ప్రవేశిస్తున్నా కానీ చిన్న ఒడ్డులాగా ఉంటుంది. అక్కడే అందరూ స్నానం కూడా చేస్తుంటారు, కాలువ పక్కనే స్నానం చేస్తుంటారు. ఆ క్రమంలోనే ఈ బాబు అందులోనే కాలువలో పడిపోవడంతో ఆ బాబులంతా కూడా పక్కన ఉన్న వారంతా కేకలు వేయడంతో వీరంతా వెంటనే పక్కనే ఉన్నటువంటి వీరంతా కూడా అందులోనికి కాలువలోకి వెళ్ళడం జరిగింది. వీరిద్దరు కూడా ఈత రానటువంటి పరిస్థితి అనిపిస్తుంది. ఇద్దరు రాము, గోపి ఇద్దరు కూడా ఈత రానటువంటి పరిస్థితి. ఆ బాబుని కాపాడేటువంటి క్రమంలో కూడా వారు లోతుకి వెళ్ళడం జరిగింది. అందులో ఆ మృతి చెందడం జరిగింది. ఆ ఘటన తెలుసుకొని స్థానికులంతా కూడా వారిద్దరి మృతదేహాల్ని బయటికి తీసుకురాగలిగారు. కానీ ఆ బాలుడి మృతదేహం మాత్రం ఇంకా గాలింపు చర్యలు అయితే ముమ్మరం చేపట్టడం జరిగింది. ఏదైనప్పుడు కూడా దసరా పండుగ ఒక తెలంగాణ సంస్కృతిని తెలంగాణలో జరుపుకుందామని వారంతా తెనాలి నుంచి నిన్ననే కుటుంబ సమేతంగా రావడం జరిగింది. మొత్తం ముగ్గురు కూడా ఇప్పుడు ఆ గల్లంతై ఇద్దరు మృతదేహాలు దొరకడం, ఇంకా బాబు ఆచూకీ దొరకకపోవడం మొత్తం ఆ గ్రామంలో దేవరచెర్లలో అంతా కూడా విషాదం నెలకొందనుకోవచ్చు. చిన్నపాటి కాల్వ ఆ ఒడ్డు అయినప్పటికీ కూడా మొత్తం కూడా అయితే వరద లోనికి వెళ్తే ఎక్కువ లోతుగా ఉంటుంది. కానీ వీరు ఒడ్డునే ఆ స్నానం చేస్తున్నారు, ఈత కొడుతున్నారు. ఆ క్రమంలోనే బాబు అదుపు తప్పి కూడా తెలియక, ఎందుకంటే తెనాలి నుంచి వచ్చారు కాబట్టి అక్కడ వాటర్ ప్రవాహం కానీ కాలువ కానీ తెలియకుండా ఈ విధంగా జరిగింది. కానీ కాపాడేటువంటి క్రమంలో వీరిద్దరికి కూడా ఈత రాకపోవడంతో ఇవాళ ఎంబీబీఎస్ విద్యార్థి రాము కానీ గోపి కానీ ఇద్దరు కూడా మృతి చెందినటువంటి పరిస్థితి కనిపించిందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ రమేష్.